ప్రైజ్ ద లార్డ్. ఎడారిలో సెలయేరులు శ్రీమతి చార్లెస్ కౌమన్ గారి సంకలనం నుండి మే 30వ తారీఖు కొరకైన వాగ్దానం. భూలోకంలో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొన జాలరు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 3వ వచనం. బాధల లోయల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే కొన్ని పాటలు నేర్చుకోవడానికి వీలవుతుంది. ఎంత గాన ప్రావీణ్యం ఉన్నా ఇలాంటి పాట నేర్చుకోవడానికి రాదు. స్వరంలో ఎంత శ్రావ్యత ఉన్నా ఇతరులు దీన్ని సరిగ్గా పాడలేరు. దీని సంగీతం హృదయాల్లో నుండే వస్తుంది. ఇది వ్యక్తిగతమైన అనుభవాల్లో పుట్టి కంఠస్థమైన పాట. గతించిన కాలపు అంధకార భారాన్ని తలుపులకు తెచ్చే పాట ఇది. నిన్నటి కాలపు రెక్కలు కట్టుకొని పాట ఈ రోజుల్లో ఎగిరి వస్తుంది. పరిశుద్ధుడైన యోహాను వ్రాస్తున్నాడు, పరలోకంలో కూడా ఒక పాట ఉంటుందంట. విమోచింపబడిన మానవులే ఆ పాట పాడగలరట. ఇది నిస్సందేహంగా విజయ గీతమే. మనల్ని విముక్తుల్ని చేసిన యేసుక్రీస్తు విజయాన్ని గురించిన పాట. అయితే ఆ విజయోత్సవం అందరికీ కలగాలంటే కలగదు. ఒకప్పుడు గొలుసులతో బంధింపబడి ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్న వారిదే విజయోల్లాసం. నేను ఈ పాటను పాడినట్టుగా ఏ దూత గాని ప్రధాన దూత గాని పాడలేడు. నేను పరదేశిగా ఉన్నట్టు ఆ దూతలు ఎప్పుడూ ఉండలేదు. సిలువలో విమోచింపబడ్డవారు తప్ప మరి ఎవ్వరూ ఈ పాట నేర్చుకోలేరు. నా ఆత్మ తండ్రి దగ్గర నుండి ఈ సంగీత పాటను నేర్చుకుంటుంది. కంటికి కనిపించని సంగీత బృందంతో కలిసి శిక్షణ పొందుతుంది. ఈ సంగీత సమ్మేళనంలో కొన్ని భాగాలను నా ఆత్మ తప్ప మరెవ్వరు పలకలేరు. దేవదూతలకి ఈ శృతి కుదరదు. ఈ తాళాలను నా ఆత్మ మాత్రమే వేయగలదు, ఆలపించగలదు. దేవదూతలు ఆలపించలేని ఆ భాగాలను ఆలపించడం కోసం తండ్రి నిన్ను సిద్ధపరుస్తున్నాడు. నిన్ను పరీక్షించడానికి దేవుడు నీ పైకి బాధల్ని పంపిస్తుంటాడని చెప్తుంటాడు కాదు, నీకు నేర్పించడానికి ఆయన ఆ బాధల్ని నీపైకి పంపుతుంటాడు. రమ్యమైన ఆ గాయక బృందంలో నువ్వు ఉండడం కోసం నిన్ను సిద్ధపరుస్తున్నాడు. రాత్రి సమయాల్లో నీ పాటను సిద్ధం చేస్తున్నాడు. కొండలోయల్లో నీ స్వరాన్ని పదును పెడుతున్నాడు. మేఘాలు కమ్మిన వేళ నీ శృతిని సవరిస్తున్నాడు. వర్షాలు కురుస్తున్నప్పుడు నీ స్వరంలో మాధుర్యాన్ని పరిపక్వం చేస్తున్నాడు. చలి రోజుల్లో నీ భావాల్ని మలుస్తూ ఉన్నాడు. ఆశాజనకమైన సమయంలో నుండి భయం నువ్వు దిగజారే వేళల్లో నీ లయను సరిచేస్తున్నాడు. నా అంతరంగమా, ఈ వేదన బడిని అసహించుకో. అందులో నువ్వు పొందిన శిక్షనే రాబోయే కాలంలో పరలోకంలో వినిపించబోయే సార్వత్రికమైన రాగంలో నీ వంతు నువ్వు పాడగలగడానికి సహాయపడుతుంది. కాళరాత్రి నిలువునా కమ్ముతున్నదా, కటిక చీకటి కర్కశంగా కప్పుతున్నదా, చేరి రమ్మని ఆయన చనువుగా ఆహ్వాని కొత్త పాట, కోయిల పాట నీకిస్తాడు. సుతారంగా నీతో శృతి కలుపుతాడు. శోధనలో సొమ్మసిల్లి నీ స్వరం ఆగిన పాటను ఆగనీయకుండా ఆ మేఘాల్లో తన పాటతో లీనం చేస్తాడు. ఆ పాట పాడే ప్రకాశపుత్రులంతా ముక్త కంఠంతో ముకుళిత హస్తాలతో ఆ అంధకారంలోనే ఈ అపురూప గానం మాకు అలవడిందంటూ మురిసిపోతారు. తండ్రి ఇల్లంతా మధుర పరిమళం లాగా అలుముకుని ఆ అసమాన గీతం పుట్టి ప్రాణం పోసుకున్నది. పగటి వెలుగును చూడని పూరిపాకల్లోనే. హల్లెలూయా.